హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారు అందరూ? ఆల్రెడీ మనము ఎండాకాలం వచ్చింది, రకరకాలుగా వడియాలు చేసుకుంటున్నాము. నేను ఆల్రెడీ చేసిన, మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా చేసేటి చూడండి. ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు నేను చేసేటి పువ్వుల వడియాలు. మనము నైటే బియ్యం నానబెట్టుకోవాలి. నేను నైట్ నానబెట్టుకున్నా, మీకు చూపించలేదు, చూడండి. ఇట్లా నైటే నానబెట్టుకోవాలి. ఈ పువ్వుల వడియాలకు మనం అప్పటికప్పుడే నానబెట్టేసినాం అనుకో మంచిగా రావు అన్నట్టు. సగ్గు బియ్యమును మన బియ్యం ఈ గ్లాస్తోని 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా. సగ్గు బియ్యము రేషన్ బియ్యం తీసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల బియ్యంకు ఈ గ్లాసు సగ్గు బియ్యం సరిపోతుంది, కరెక్ట్ సరిపోతాయి అన్నట్టు. మనం ఎక్కువ తీసుకుంటే మంచిగా ఉండదు, కరెక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి మనము ఒక నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యం ఇవి. నేను 2 గ్లాసుల నీళ్ళు పోసిన. ఇప్పుడు మనం ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూసిరా, మనము అందులో ఉన్న నీళ్ళతోనే మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ వేరే నీళ్ళు పోయొద్దు. మనం 2 గ్లాసుల నీళ్ళు పోసినాం కదా, వీటితోనే ఇట్లా మంచిగా పట్టుకోవాలి అన్నట్టు. ఇట్లుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకొని నీళ్లు వేడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా మందపాటి గిన్నె పెట్టుకోవాలి, ఎందుకంటే పిండి మాడిపోకుండా. ఇప్పుడు మనం మళ్ళీ 2 గ్లాసులు వేసుకున్నాం కదా పిండిలా, ఇప్పుడు ఇందులో 3 గ్లాసులు వేసుకోవాలి. 3 గ్లాసులు అయితే మంచిగా పిండి అనేది మంచిగా ఉడుకుతుంది. మనకు ఉడకకపోతే వడియాలు అనేది మంచిగా రాదన్నట్టు. మూడు గ్లాసులు పోసుకోవాలి, కరెక్ట్ 3 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు నీళ్ళు మంచిగా మరగనిద్దాము, ఎందుకంటే నీళ్లు మరగాలి, మరుగుతూనే మంచిగా వస్తాయి అన్నట్టు వడియాలు. లేకపోతే గట్టి గట్టిగా వస్తాయి, మంచిగా ఉండదు. ఇవి నీళ్ళు మరగనిద్దాం. ఇప్పుడు నీళ్ళు మంచిగా మరుగుతున్నాయి చూసినా. ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేసుకుందాము. దొడ్డు ఉప్పు అయినా సరే, సన్నపు అయినా సరే, ఉప్పు చూసుకొని వేసుకుందాము. ఒక చెంచా వేసి మళ్ళీ కొద్దిగా తీసిన తర్వాత వేసుకుందాము. ఈసం అయితే మంచిగా ఉండదు. కొద్దిగా మనం ఫస్ట్ కొద్దిగానే వేసుకోవాలి, లేకపోతే ఈసం అయితే వడియాలు అనేది మంచిగా ఉండదు. ఇది మంచిగా వేడి నీళ్ళలో వేసినాం కదా, తొందరనే కరిగిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదా పిండి, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా పిండి పోసుకుంటూ కలుపుకుందాం, కలుపుకుంటూ పోసుకోవాలి, లేకపోతే గడ్డ కడుతుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఊకే కలపాలి, లేకపోతే గడ్డ కడుతుంది. మనం పిండి పోసుకున్నాక ఇట్లా కలపాలన్నట్టు, లేకపోతే గడ్డ కడుతుంది, మంచిగా ఉండదు. మళ్ళీ గడ్డ కడితే ఏంటంటే పిండి అనేది ఉడకది. ఇట్లా గడ్డ కడుతుంది చూసిరా. ఇట్లా కట్టనియద్దు, కలపాలి, ఊకే కలపాలి. అందుకే మందపాటి గిన్నె తీసుకుంటే మనకి తొందరగా మాడిపోదు. పత్తల గిన్నె తీసుకున్నాం అనుకో తొందరగా మాడిపోతుంది, మనకు మంచిగా అనిపించదు. ఇది మంచిగా కలుపుకున్నాం చూసిరా, దగ్గరికి వచ్చింది మంచిగా. మనకు నీళ్ళు కూడా కరెక్ట్ సరిపోయినాయి, ఎక్కువ కాలే తక్కువ కాలే, ఇట్లుంటే సరిపోతుంది. మనకు పిండి కూడా మంచిగా ఉడుకుతుంది. పలసగా అయితే దానికి మనకు భయం ఏం అవసరం లేదు, మనకు కరెక్ట్ కొలతల కొద్ది పోతున్నాం కాబట్టి మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఓం వేసుకుందాము. ముందుగా ఓం వేసుకోవద్దు, ఎందుకంటే మనకు కలర్ వస్తాయి కదా, మంచిగా ఉండయి. ఇప్పుడు వేసుకోవాలి, పిండి ఉడికినాక వేసుకోవాలి. మళ్ళా అలా అది అల్లమును పచ్చిమిర్చి 2 మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగంత నిమ్మరసం పోతే కొంచెం కలర్ రావు, మంచిగా తెల్లగా మంచిగా ఉంటాయి కాబట్టి కొంచెం అంతా పోసుకోవాలి నిమ్మరసం. ఈ పువ్వుల వడియాలకు ఓమ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఓమ ఉంటేనే బాగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, కొద్దిగా ఎక్కువ పడుతుంది ఓమ. ఇది మంచిగా కలుపుకోవాలి, మంట తక్కువ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. వడియాలు అనేది ఎంత ఉడికితే అంత మంచిగా వస్తాయి వడియాలు. ఉడకకపోతే గట్టి గట్టిగా ఉంటుంది, మంచిగా రావు అన్నట్టు ఉడకకపోతే. చూసిరా మంచిగా ఉడుకుతుంది పిండి అనేది. మనము పిండి బాగా మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం రవ్వగానే పట్టుకోవాలి. అట్లయితేనే పువ్వుల వడియాలు అనేది మంచిగా వస్తుంది. నేను అట్లనే పట్టిన రవ్వగా, చూసిరా, బాగా మెత్తగా పట్టుకోవద్దు. ఇది మంచిగా ఉడికింది. ఇంకా 2 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాము. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇక కొంచెం కలుపుడు ఇబ్బంది అవుతుంది, అందుకే పెద్ద గిన్నె పెట్టుకోవాలి. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటే మనకు ఇట్లా కలుపుడు ఈజీగానే ఉంటుంది, మళ్ళీ మాడిపోదు. ఇట్లా కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇది మనకు మంచిగా ఉడికిపోయింది చూసారా, మంచిగా ఉడికింది. ఇట్లా చూసారా, ఇట్లా అంటే ఇట్లా వాడాలి, మంచిగా ఉడికింది. ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని మంచిగా చల్లారనిద్దాం. చల్లారితేనే మనకి వడియాలు అనేది పెట్టద్దు, లేకపోతే వేడి మీద పెట్టరాదు అన్నట్టు. ఇది కొంచెం చల్లారనిద్దాం. ఇక
ఇప్పుడు మనం చల్లారింది మంచిగా. ఇది ఒక గిన్నెలో కొంచెం కొంచెం తీసుకుంటా మనం వడియాలు పెట్టుకోవాలి. ఎండిపోతుంది అన్నట్టు అట్లా ఇట్లా కొంచెం తీసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఇది ఎండనీయకుండా చూసుకోవాలి, గాలారకుండా. ఇప్పుడు మనము ఈ చెయ్యి నీళ్ళలో పెట్టుకుంటా కొంచెం కొంచెం తీసుకుంటా ఇట్లా ఫ్లవర్స్ లాగా పెట్టుకోవాలి. ఇట్లా మనం ఎంత వీలుంటే అంత చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా అనుకుంటే చిన్నగా, కొంచెం చిన్న సైజులోనే పెట్టుకోవాలన్నట్టు. ఇట్లా అంటుకుంటుంది, లేకపోతే చెయ్యి నీళ్ళలో అనుకుంటూ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా మనకి ఏ సైజు అంటే ఆ సైజు మనము ఇట్లా, కానీ చిన్నగా పెట్టుకుంటేనే ఇట్లా మంచిగా పొంగుతాయి అన్నట్టు. ఇట్లా చిన్న చిన్నగా వడియాలనేది ఇట్లా ఫ్లవర్స్ లాగా వస్తాయి మంచిగా. ఉప్పు మంచిగా కరెక్ట్ సరిపోయింది. నేను వేసిన ఉప్పు 2 గ్లాసుల బియ్యంకు కరెక్ట్ చెంచన్నర మంచిగా సరిపోయింది. ఇట్లా కరెక్ట్ కొలతల కొద్ది వేసుకుంటే మంచిగా వస్తాయి వడియాలనేది. మనము అందాజ కొద్ది చేస్తాం కదా, మంచిగా రావు. మనకు ఉప్పు ఎక్కువ అవుతుంది, లేకపోతే చప్పగా అవుతుంది. ఇట్లా వీళ్ళంతా చిన్నగా పెట్టుకోండి. ఇట్లా మనము సస్తిక్ పూల టైప్ ఉంటాయి చిన్నగా, ముద్ద సస్తిక్ ఉంటాయి చూడు, అట్లా వస్తాయి. మన దగ్గర పిండి అంతా ఇట్లా పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ చూపెడతా. మనం నిన్న సాయంత్రం పెట్టుకున్నాం కదా వడియాలు, ఇప్పుడు ఎండినాయి చూడుర్రి, మంచిగా ఎండినాయి. ఇట్లా మనకు తీస్తేనే మంచిగా వస్తున్నాయి. మనం అంత మంచిగా పెట్టుకున్నా కానీ ఎంత పెద్దగా అనిపించినాయి కదా, ఎండితే చిన్నగా అయినాయి చూసారా. ఇప్పుడు ఇవి నూనెలు వేసే వరకు సేమ్ పువ్వుల టైపే ఉంటాయి. ఇట్లా అట్టేనే వచ్చేస్తున్నాయి. మనకు నీళ్లు చల్లకున్నా పర్వాలేదు, అట్టేనే వచ్చేస్తున్నాయి. ఇట్లా గలగల అంటున్నాయి చూసారా, మంచిగా ఎండినాయి. గిన్నెలు ఎత్తే కూడా చప్పుడొస్తుంది చూసారా, మంచిగా ఎండినాయి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా తీసుకుందాము. ఇట్లా మంచిగా ఎండినాయి, మంచిగా ఎండాలి. ఇట్లా ఎండితేనే మంచిగా వస్తాయి అన్నట్టు. వడియాలు అనేది కూడా మనకు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అన్నట్టు. ఎండకపోతే మంచిగా ఉండయి. నేను ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ చూపెడతా. మన వడియాలు అన్నీ తీసుకున్నాము చూసారా, ఎన్ని అయినాయి. మనము 2 గ్లాసుల పిండి కదా, బియ్యం కదా, ఎన్ని అయినాయి చూసారా, మంచిగా ఎండినాయి. మనము చిన్న చిన్నగా పెట్టుకున్నాం కదా, మంచిగా ఎండినాయి అన్నట్టు. ఇట్లా ఓమ మంచిగా మనము పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా ఏర్పడుతున్నాయి చూసారా ఓమ. ఇట్లా ఓమ ఎక్కువ వేసుకోవాలన్నట్టు, ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవి నేను నూనెల దేవి మీకు చూపెడతా, ఎట్లా వస్తాయో నూనెల దేవి చూపెడతా రండి. ఇప్పుడు నూనె మనం వేడి చేసుకోవాలి. ఇవి మనం గోలించుకుందాం నూనెలా. నూనె బాగా వేడి కావాలి. నూనె బాగా వేడైతేనే ఇవి తొందరగా మంచిగా గోలుతాయి అన్నట్టు. ఇట్లా నూనె మంచిగా వేడి కావాలి. మనం నిమ్మరసం వేసినాం కదా, తెల్లగా మంచిగా ఉన్నాయి చూసారా, ఎంత మంచిగా వంగుతుంది. మనం ఎక్కువ కలర్ తీసుకోవద్దు, ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి, మళ్ళీ ఎందుకంటే మాడిపోతాయి, మంచిగా ఉండేది మాడిపోతే. చూసారా ఎంత మంచిగా వంగుతున్నాయి, మంచిగా వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంకా కొన్ని వేస్తా. ఇట్లానే నూనె మంచిగా వేడి చేసుకొని ఇట్లా అనాలి, చెంపుతో అనుకుంటూ వేసుకోవాలి. ఇట్లా కొంచెం తెల్లగానే తీసుకోవాలి. మనం నూనె బాగా వేడి చేసుకొని తక్కువ చేసుకుంటే తెల్లగా వస్తాయి. మనం అట్లనే ఎక్కువ పెట్టుకున్నాం అనుకో కొంచెం ఎర్రగా వస్తాయి. కొంతమందికి ఎర్రగా ఉంటేనే ఇష్టం, మంచిగా గోలితేనే ఇష్టం, కొంతమందికి తెల్లగా ఉంటే ఇష్టం. చూసిరా మన వడియాలు, పువ్వుల వడియాలు సేమ్ పువ్వుల టైప్ లేవా, మన ముద్ద సస్తిక్ పువ్వుల లాగానే ఉన్నాయి సేమ్. ఇవి పువ్వుల వడియాలు అంటారు. ఓం వేసుకున్నాము, అన్నీ వేసుకున్నాం కదా. నేను టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. ఒకటి నోట్లో ఎత్తనే ఇట్లా కరిగిపోతుంది, ఇంకా కొంచెం ఎండాలన్నట్టు గంతే, కానీ మంచిగా ఉన్నాయి టేస్ట్. మేము ఓమా ఏంటి పచ్చిమిర్చిల పేస్ట్ అవన్నీ వేసినాం కదా, కరెక్ట్ మంచిగా సరిపోయినాయి, మంచిగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఒకటే రకం కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకోండి, బాగుంది. అంతే అండి, పువ్వుల వడియాలు రెడీ అయినాయండి. మీరు కూడా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.